బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట సమీపంలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఒక మహిళను కారు ఢీకొట్టింది. ప్రమాదం నుంచి మరో 3 మహిళలు తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. హైవేపై రోడ్డు దాటేందుకు 4 మహిళలు ప్రయత్నిస్తున్న సమయంలో రోడ్డు పక్కన నించొని ఉన్నటువంటి ఆ మహిళలను ఒక్కసారిగా కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఒక మహిళ మాత్రం అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 మాత్రం తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన మహిళ పేరు వెంకటమ్మగా తెలుస్తుంది. గోవిందపల్లికి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. సీసీటీవీలో ఆ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ప్రమాద తీవ్రతతో వెంకటమ్మ మృతదేహం ఒక్కసారిగా ఎగిరిపడ్డటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, మహిళలు రోడ్డు క్రాస్ చేసేందుకు రోడ్డు పక్కన వెయిట్ చేసి ఉన్నారు. వాళ్ళు రోడ్డు మధ్యలోకి వెళ్ళలేదు, దాటే ప్రయత్నం కూడా ఇంకా చేయలేదు. కానీ ఒక్కసారిగా దూసుకొచ్చిన కారు, అతి వేగంతో దూసుకొచ్చిన కారు ఆ 4 మహిళలు అక్కడ నించొని ఉంటే వారి మీదకి వచ్చేసింది. అందులో ఒక మహిళను డైరెక్ట్గా ఢీకొట్టినటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఆ ఘటనతో ఒక్కసారిగా ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరొక 3 మహిళలు మాత్రం త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఖచ్చితంగా ఆ మహిళలు రోడ్డు పక్కన ఉంటే ఆ కారు వాళ్ళ మీదకి దూసుకొచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎంత దారుణమైనటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఓవర్ స్పీడింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, ల్యాక్ ఆఫ్ కంట్రోల్ కనిపిస్తుంది కారు మీద క్లియర్గా. మహిళలది ఏం తప్పుంది అక్కడ? రోడ్డు పక్కన నించొని ఉన్న మహిళల మీదకు అంత దారుణంగా కారుతో వచ్చి దూసుకొచ్చి వారి ప్రాణాలను తీసినటువంటి ఘటన మనకు కనిపిస్తుంది. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అడిగి తెలుసుకుందాం. హుసేన్, రోడ్డు పక్కన నించొని ఉంటే వాళ్ళ మీదకు ఆ కారు దూసుకొచ్చినట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరి ఆ యాక్సిడెంట్ తర్వాత ఆ కారు ఆగిందా? ఆ కారు డ్రైవ్ చేసిన వ్యక్తి ఆగారా? డీటెయిల్స్ ఏంటి? కర్నూలు జిల్లా సిరివెళ్లమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం అతివేగంగా దూసుకొచ్చేటువంటి రోడ్ సైడ్ వచ్చేటువంటి కారు రోడ్ పక్కన ఆగింది. పక్కన గోవిందపల్లి నుంచి ఆళ్లగడ్డకు వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా రోడ్ సైడ్ ఇది చిత్తూరు కడప జిల్లాగా వెళ్ళేటువంటి జాతీయ రహదారి. ఆ రహదారి పక్కన నిల్చున్నటువంటి 3 మహిళలు ఆటో కోసము లేదంటే ఇక్కడ ఆళ్లగడ్డకు వెళ్లేందుకు వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో వాహనం కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే అతివేగంగా వచ్చినటువంటి కారు ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఎగిరి పడినటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ మారినటువంటి పరిస్థితి మాకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వెంకటమ్మ 58 సంవత్సరాలు ఉన్నటువంటి వెంకటమ్మ అక్కడికక్కడే చనిపోయినటువంటి ఘటనతో ఒక్కసారిగా గోవిందపల్లెలో విషాద ఛాయలు అనుకున్నాయి. అభం శుభం తెలియని, లేకపోతే రోడ్డు దాటుతూ ఉంటే ఏదైనా ప్రమాదం జరిగిందా అంటే పొరపాటు, నిల్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలను ఒక్కసారిగా అతివేగంగా వచ్చి కారు ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. గాల్లో ఎగిరిపడినటువంటి వెంకటమ్మ అక్కడికక్కడే చనిపోయినటువంటి దృశ్యాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే విషయం తెలుసుకున్నటువంటి బంధువులు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్కసారిగా ఆర్తనాదాలు ఆ ప్రాంతంలో ఇదైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే మిగిలినటువంటి 2 కూడా పక్కనే నిలబడుతున్నటువంటి కేవలం ఒక మహిళకు మాత్రమే ఢీకొట్టడంతో ఎగిరిపోయినటువంటి ఘటనతో ఆ 2 మహిళలు కూడా షాక్ గురైనటువంటి ఘటన, దిగ్భ్రాంతికి గురైనటువంటి ఘటన. ఆ కన్ను మూసి రెప్పపాటున జరిగినటువంటి ఈ ప్రమాదంతో తేరుకోవాలంటే మరికొన్ని 2-3 రోజులు సమయం పట్టేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆన్ స్పాట్ లో అందరూ కలిసి 3 వెళ్ళేటువంటి క్రమంలో మరి కొద్దిసేపట్లో తమ అనుకున్నటువంటి గమ్యస్థానానికి వెళ్ళడానికి వాహనం వస్తుంది, ఎక్కి వెళ్తాం కదా, వెళ్ళాలని ఉన్నటువంటి మహిళ ఒక్కసారిగా తన తోటి మహిళ అత్యంత దారుణంగా ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదానికి గురి కావడం అనేది 2 మహిళలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. వాళ్ళకి ఇంకా ఆ షాక్ లో నుంచి బయటికి రానటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ నుంచి కారు ఏదైతే ఢీ కొట్టినటువంటి కారు అతివేగంగా వెళ్ళిపోయినా ఎక్కడ ఆగినటువంటి పరిస్థితులు లేదు. కనీసం మానవత్వంగా నేను ఒక మనిషిని ఢీ కొట్టాం కదా, అక్కడ నిలిచి ఏం జరిగిందనేటువంటి ఘటన కూడా చూడకుండా డ్రైవర్ వేగంగా వెళ్ళిపోయినటువంటి సంఘటన. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఒకసారి ఆ కారకులు ఎవరైతే ఉన్నారో ఆ కారుతో ఢీకొట్టినటువంటి వారిని అరెస్ట్ చేసేందుకు కూడా
పోలీసులు తమ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నందు. రైట్, థ్యాంక్ యూ హుసేన్. రోడ్డు పక్కన ఆగి ఉన్నటువంటి మహిళలను ఢీకొట్టినటువంటి కారు ఘటన, అక్కడికక్కడే ఆ మహిళ మృతి చెందడం చూస్తున్నాం. ఓవర్ స్పీడింగ్, ల్యాక్ ఆఫ్ కంట్రోల్, ఈ రెండు కూడా ప్రధానంగా మనకు కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఘటన జరిగిన తర్వాత వారు ఆగకుండా వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది కారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట సమీపంలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఒక మహిళను కారు ఢీకొట్టింది. ప్రమాదం నుంచి మరో 3 మహిళలు తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. హైవేపై రోడ్డు దాటేందుకు 4 మహిళలు ప్రయత్నిస్తున్న సమయంలో రోడ్డు పక్కన నించొని ఉన్నటువంటి ఆ మహిళలను ఒక్కసారిగా కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఒక మహిళ మాత్రం అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 మాత్రం తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన మహిళ పేరు వెంకటమ్మగా తెలుస్తుంది. గోవిందపల్లికి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. సీసీటీవీలో ఆ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ప్రమాద తీవ్రతతో వెంకటమ్మ మృతదేహం ఒక్కసారిగా ఎగిరి పడ్డటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, మహిళలు రోడ్డు క్రాస్ చేసేందుకు రోడ్డు పక్కన వెయిట్ చేసి ఉన్నారు. వాళ్ళు రోడ్డు మధ్యలోకి వెళ్ళలేదు, దాటే ప్రయత్నం కూడా ఇంకా చేయలేదు. కానీ ఒక్కసారిగా దూసుకొచ్చిన కారు, అతి వేగంతో దూసుకొచ్చిన కారు ఆ 4 మహిళలు అక్కడ నించొని ఉంటే వారి మీదకి వచ్చేసింది. అందులో ఒక మహిళను డైరెక్ట్గా ఢీకొట్టినటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఆ ఘటనతో ఒక్కసారిగా ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరొక 3 మహిళలు మాత్రం త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఖచ్చితంగా ఆ మహిళలు రోడ్డు పక్కన ఉంటే ఆ కారు వాళ్ళ మీదకి దూసుకొచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎంత దారుణమైనటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఓవర్ స్పీడింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, ల్యాక్ ఆఫ్ కంట్రోల్ కనిపిస్తుంది కార్ మీద క్లియర్గా. మహిళలది ఏం తప్పుంది అక్కడ? రోడ్డు పక్కన నించొని ఉన్న మహిళల మీదకి అంత దారుణంగా కారుతో వచ్చి దూసుకొచ్చి వారి ప్రాణాలను తీసినటువంటి ఘటన మనకు కనిపిస్తుంది. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అడిగి తెలుసుకుందాం. హుసేన్, రోడ్డు పక్కన నించొని ఉంటే వాళ్ళ మీదకు ఆ కారు దూసుకొచ్చినట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరి ఆ యాక్సిడెంట్ తర్వాత ఆ కారు ఆగిందా? ఆ కారు డ్రైవ్ చేసిన వ్యక్తి ఆగారా? డీటెయిల్స్ ఏంటి? కర్నూలు జిల్లా సిరివెళ్లమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం అతివేగంగా దూసుకొచ్చేటువంటి రోడ్ సైడ్ వచ్చేటువంటి కారు రోడ్ పక్కన ఆగింది. పక్కన గోవిందపల్లి నుంచి ఆళ్లగడ్డకు వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా రోడ్ సైడ్ ఇది చిత్తూరు కడప జిల్లాగా వెళ్ళేటువంటి జాతీయ రహదారి. ఆ రహదారి పక్కన నిల్చున్నటువంటి 3 మహిళలు ఆటో కోసము లేదంటే ఇక్కడ ఆళ్లగడ్డకు వెళ్లేందుకు వెయిట్